హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి స్ట్రీమింగ్లోకి వచ్చిన లాస్ట్ ఇన్ స్టార్లైట్ అనే కొరియన్ యానిమేటెడ్ మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం పదండి. సో ఇంకా మనం ఈ మూవీ ప్లాట్ విషయంలోకి వస్తే మనకి ఈ మూవీ ప్లాట్ అనేది 2051లో ఫ్యూచరిస్టిక్ వరల్డ్లో అయితే సెట్ అయి ఉంటుంది. సో ఇంకా మన మెయిన్ క్యారెక్టర్స్ నేమ్ వచ్చేసరికి నాన్యాంగ్. తిను ఒక సైంటిస్ట్, తిను ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్లో అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ మన మెయిల్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి జై. సో తిను ఒక రిపేర్ షాప్ అయితే రన్ చేస్తూ ఉంటాడు. సో తిను రిపేరింగ్ వర్క్ అయితే చేస్తూ ఉంటాడు. మన నాన్యాంగ్ చాలా ఫేమస్. సో తిను మన మార్స్కి వెళ్ళాలని అయితే అనుకుంటూ ఉంటుంది. సో రీసెంట్గా తనకి పాస్ట్లో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే ఉంటుంది. వాళ్ళ మదర్ 2026లో అలాగే మార్స్కి వెళ్ళి ఎర్త్క్విక్ వల్ల అక్కడ చనిపోయారు. తన మదర్ అండ్ తన క్రూ అయితే అక్కడ చనిపోతారు. సో అప్పటి నుంచి మన నాన్యాంగ్ అయితే స్పేస్కి వెళ్ళాలని చాలా గట్టిగా అయితే డిసైడ్ అవుతుంది. అండ్ ఇంకోవైపు జే తను వర్క్ చేసుకుంటూ తన లైఫ్ని అయితే సాగిస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ఒక డివైస్ రిపేర్ చేయాలని చెప్పి నాన్యాంగ్ మొత్తం అంతా తిరుగుతూ ఉండగా మన జే అయితే తన్ని రిపేర్ చేసిస్తాను అని చెప్పి మన నాన్యాంగ్కి చెప్తాడు. సో ఇలా మన నాన్యాంగ్ మన మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు కూడా కలుస్తారనమాట. సో మన మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు కలిసిన తర్వాత వీళ్ళ మధ్య బాండింగ్ ఎలా బిల్డప్ అయింది, అండ్ మన నాన్యాంగ్ మార్స్కి వెళ్ళిందా లేదా, ఒకవేళ వెళ్తే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది, అండ్ తిని ఎర్త్కి తిరిగి వచ్చిందా లేదా, అండ్ వీళ్ళ లవ్ స్టోరీ ఏం జరిగింది అనేది మనం మెయిన్గా అయితే ఈ మూవీలో అయితే చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఇందులో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఆ యానిమేషన్. మనకి మకోటో షింకాయ్ మూవీస్ తెలుసు కదా, లైక్ యువర్ నేమ్ అండ్ వెదరింగ్ విత్ యూ, ఆ రేంజ్లో ఉంటుంది యానిమేషన్. లిటరల్లీ ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ బడ్జెట్ అనేది కనిపిస్తుంది. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ కాబట్టి మనకి ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ ఒరిజినాలిటీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. అండ్ దీనికి మన కొరియన్ నుంచి డబ్బింగ్ ఇచ్చింది ఎవరంటే కిమ్ తేరీ. తన గురించి మీకు చెప్పాలంటే తను మ్యాక్సిమం కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. లైక్ రెవెనెంట్ అండ్ 2521 అనే నెట్ఫ్లిక్స్ సిరీస్లో కూడా తిని యాక్ట్ చేసింది. సో ఈమెడ చాలా ఫేమస్ కొరియన్ యాక్ట్రెస్ అనమాట. అండ్ ఇంకొకరు వచ్చేసి హాంగ్ యాన్. తిను మెయిన్ క్యారెక్టర్కి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాడు. సో మీరు వీక్ హీరో క్లాస్ 1 చూసుంటే ఈ క్యారెక్టర్ మీకు తెలిసే ఉంటుంది. సో వీళ్ళైతే ఈ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్స్కి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు కొరియన్లో. ఇంకా మన తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే మన తెలుగు డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది. మీరు కనుక ఈ మంచి మూవీని అయితే మిస్ అవ్వకండి, డెఫినెట్గా వర్త్ వాచింగ్ అనే చెప్తాను. సైఫై ప్లస్ లవ్ రొమాంటిక్ యాంగిల్ని బాగా అయితే ఎక్స్ప్లోర్ చేశారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం, లిప్ లాక్ సీన్స్ అయితే ఉంటాయి. సో ఫ్యామిలీతో అయితే అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. So until then, take care. Bye bye.